హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. మోసగాళ్ల నగరం. ఒకప్పుడు బాగ్దాదు నగరంలో ధనికుడైన వర్తకుడొకడుండేవాడు. ఆయన ప్రపంచమంతా తిరిగివచ్చాడు గాని కొండల మధ్య ఉండే ఒక నగరానికి ఎన్నడూ వెళ్లలేదు. ఆ నగరం నుంచి వచ్చిన ఒక బాటసారిని ఆయన కలుసుకోవటం తటస్థించింది. ఆ నగరంలో ఏ వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది అని వర్తకుడు బాటసారిని అడిగాడు. చందనపు చెక్కకు మంచిధర వస్తుందని బాటసారి చెప్పాడు. సరేనని వర్తకుడు తనవద్ద ఉన్న డబ్బుతో దొరికినంత చందనపు చెక్క కొని దాన్ని తీసుకుని కొండల మధ్య ఉండే నగరానికి బయలుదేరాడు. ఆయన నగరాన్ని చేరవస్తుండగా ఒక ముసలిది తన గొర్రెలను తోలుకువస్తూ ఎదురుపడి ఆయన పరదేశీ వర్తకుడని తెలుసుకుని, జాగ్రత్త, నాయనా! ఈ నగరంలో వాళ్లు పచ్చి దొంగలు. పరదేశీలను మహా మోసగిస్తారు అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయింది. వర్తకుడు నగరద్వారం చేరేసరికి పూర్తిగా చీకటి పడింది. ద్వారం మూసేశారు. తెల్లవార్లు బయటనే గడిపి ఆయన మర్నాడు నగరద్వారం దాటాడో లేదో ఒక మనిషి పలకరించి ప్రశ్నలు వేశాడు. మాది బాగ్దాదు. ఈ నగరంలో చందనపు చెక్కకు మంచిధర ఉన్నదని విని ఆ సరుకు అమ్మకానికి తెచ్చాను అని వర్తకుడు చెప్పాడు. ఎవరా చెప్పినవాడు? మాకు చందనం కర్ర వంటచెరుకుగా తప్ప పనికిరాదు. వంటచెరుకుకు ఎవరన్నా పెద్ద ధర పెడతారా అంటూ కొత్తవాడు తన దారిన తాను వెళ్లాడు. ఆ మాట కూడా నిజమో అబద్ధమో వర్తకుడు తేల్చుకోలేకపోయాడు. ఆయన తన సరుకుతో సహా ఒక వంటవాడి ఇంటికి వెళ్లి అక్కడ బస తీసుకున్నాడు. తరువాత ఆయన ఆ ఇంటి ఆవరణలోకి రాగా ఒక వింత దృశ్యం కనబడింది. నగరద్వారం వద్ద తనను పలకరించినవాడు మరొకడూ కలిసి ఆరుబయట పొయ్యి పెట్టి మంట చేస్తున్నారు. వారు వంట చెరుకుగా వాడుతున్నవి చందనపు కర్రలే. ఇది చూడగానే వర్తకుడి గుండె జారిపోయింది. ఆ మనిషి చెప్పినది నిజమే. ఈ నగరంలో చందనాన్ని వంటచెరుకుగా వాడతారు. తన సరుకంతా అమ్మినా కొద్దిపాటి వెండి తప్పరాదు. వర్తకుడు దగ్గరకి వచ్చాక ఆ మనుషులు, మీ సరుకు అమ్ముతారా అని అడిగాడు. దానికి ఏమిస్తారు అని వర్తకుడు అడిగాడు. అదే బరువుగల సరుకు, మీరు ఏది అడిగినా ఇస్తాం అన్నారు వాళ్లు. అందుకు సమ్మతించి వర్తకుడు తాను తెచ్చిన చందనం కర్రల కట్టలు వారికి ఇచ్చేశాడు. తర్వాత ఆయన నగరం చూడటానికి బయలుదేరాడు. దారిలో ఒక ఒంటికన్నువాడు ఆయనను సమీపించి చెయ్యి గట్టిగా పట్టుకుని, ఇడుగో, నా కన్ను పోగొట్టినవాడివి నువ్వే. ఈసారి తప్పించుకుపోలేవులే అని కేకలు పెట్టాడు. నలుగురూ చుట్టూ మూగారు. నువ్వెవరో నేనెరగను. ఈ క్షణం దాకా నిన్ను చూడనైనాలేదు. నేనీ ఊరికి రావటం ఇదే మొదటిసారి. నీ కన్ను నేను పోగొట్టానంటావేమిటి అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు, విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ. కాని చుట్టూ మూగినవాళ్లు ఒంటికన్నువాడి పక్షమై వర్తకుడు వాడికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సంగతి రేపు చూద్దామని చెప్పి వర్తకుడు అప్పటికి తప్పించుకున్నాడు. అయితే ఈ రద్దీలో వర్తకుడి కాలి చెప్పులలో ఒకటి తెగిపోయింది. ఆయన దాన్ని ఆ సమీపంలోనే ఉన్న చెప్పులు బాగుచేసేవాడికిచ్చి బాగుచెయ్యమన్నాడు. ఏమిస్తారు అని అడిగాడు చెప్పులు బాగుచేసేవాడు. నిన్ను సంతోషపెడితే సరిగదా అన్నాడు వర్తకుడు. అందుకు చెప్పులు బాగుచేసేవాడు సమ్మతించాడు. ఒక కాలికి చెప్పులేకుండా నడవటం కష్టం గనక వర్తకుడు ఆ సమీపంలోనే ఎవరో జూదమాడుతుంటే వినోదం చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపు గడిచాక పక్కన నిలబడిన మనిషి వర్తకుణ్ణి కూడా పందాలు కాయమన్నాడు. వర్తకుడు జూదం ఆడి కొద్దిసేపట్లోనే ఎక్కడి జూదరులకందరికీ బాకీ పడ్డాడు. ఆయనను జూదంలోకి దించిన మనిషి, సముద్రంలో నీరంతా తాగుతావా లేక నీకున్నదంతా మాకు ఇచ్చుకుంటావా, ఏదో ఒకటి నిర్ణయించుకో అన్నాడు. నాకు రేపటిదాకా గడువిస్తే నిర్ణయించుకుంటాను అని వారితో చెప్పి వర్తకుడు తనకు ఏర్పడిన దుస్థితి తలుచుకుని విచారపడుతూ నగరవీధుల వెంట నడవసాగాడు. ఆయనకు ఒకచోట ముసలిది మళ్లీ ఎదురైంది. వర్తకుడి ముఖం చూడగానే ఏదో జరిగిందని ఆమెకు తెలిసిపోయింది. ఆయన ఆమెతో తన అనుభవాలన్నీ పూసుకుచ్చినట్టు చెప్పాడు. అంతా విని ఆమె, చూశావా నాయనా, ఈ నగరపు మనుషులు వట్టి పాపిష్టివాళ్లు. నేను ముందే చెప్పినా నీవు వారి మోసానికి గురి అయ్యావు. ఈ నగరంలో చందనపు కట్టకు 10 బంగారు మాడల ధర ఉన్నది. నీ దగ్గర ఉన్న చందనమంతా అమ్మితే అంతులేని బంగారం రావలసింది. అయిందేదో అయింది. ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేశావంటే నీకు జరిగిన అన్యాయం కొంతవరకైనా సరికావచ్చు. చీకటి పడేవేళకు నగరద్వారం వద్దకు వెళ్లావంటే ఎక్కడ నిర్జన ప్రదేశంలో ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు. నిజానికి వాడు సాధువు కానేకాడు. వాడు ఈ నగరంలో ఉండే మోసగాళ్లకందరికీ గురువు. చీకటి పడ్డాక మోసగాళ్లు వచ్చి వాడి సలహాలు పుచ్చుకుని తాము చేసిన మోసాలన్నీ వాడికి చెప్పి వెళతారు. నువ్వు అక్కడికి వెళ్లి రహస్యంగా వాళ్ల సంభాషణ ఆలకిస్తే కొంత లాభించవచ్చు అన్నది. ఇంకా చీకటి పడకమునుపే వర్తకుడు నగరద్వారం కేసి వెళ్లాడు. ద్వారం వెలుపల ఒక గుడ్డి సాధువు ముసలిది చెప్పినట్టే ఒక రాతిని ఆనుకుని సమాధిలో ఉన్నట్టుగా కూచుని ఉన్నాడు. వర్తకుడు వెళ్లి ఆ రాతి వెనక దాగాడు. చీకటి పడగానే నగరంలోని మోసగాళ్లు ఒక్కరొక్కరే భక్తుల్లాగా వచ్చి సాధువు ముందు కూచుని తాము చేసిన మోసాలు నివేదించసాగారు. వారిలో వర్తకుణ్ణి మోసగించిన నలుగురూ ఉన్నారు.
ఒక్కొక్కరు చేసిన మోసమే విన్నాక సాధువు వారి తెలివితేటలను విమర్శిస్తూ వచ్చాడు. ఆ విమర్శలన్నీ వర్తకుడు వింటున్నాడు. మోసగాళ్లతో ఒకడు, స్వామీ, ఇవాళ ఒక పరదేశి వర్తకుడి దగ్గర అతి చౌకగా చందనం కొన్నాను అన్నాడు. ఏ ధరకు కొన్నావు అని సాధువు అడిగాడు. చందనం బరువుగలది వర్తకుడు ఏది అడిగినా ఇచ్చే షరతుమీద కొన్నాను అన్నాడు మోసగాడు. వర్తకుడికే లాభం అన్నాడు సాధువు. అదేమిటి స్వామీ, ఆ వర్తకుడు చందనం ఎత్తు బంగారం అడిగినా నాకే లాభం గదా అన్నాడు మోసగాడు ఆశ్చర్యంగా. అవును, కానివాడు ఆ చందనం ఎత్తు ఈగలను ఇవ్వమని, అందులో సగం ఆడవి సగం మగవి ఉండాలని అంటే నీ గతి ఏమవుతుంది అన్నాడు సాధువు. మోసగాడు దిగులుపడి వెళ్ళిపోయాడు. తర్వాత ఒంటికన్నువాడు ముందుకు వచ్చి, స్వామీ, ఇవాళ ఒక పరదేశి వర్తకుణ్ణి మోసగించాను. నా కన్ను ఇతనే పోగొట్టాడని ఫిర్యాదు చేశాను. నాకా మనిషి తన కన్నైనా ఇవ్వాలి, లేదా తనకున్నదంతా ఇవ్వాలి అన్నాడు. నీవు మూర్ఖుడివి, ఆ వర్తకుడు నిన్ను సులువుగా టోపీ వేసేస్తాడు. నువ్వు చెప్పేది నిజమని రుజువు చేయటానికి నీ కన్నొకటి, తన కన్నొకటి త్రాసులో వేసి తూచి సమంగా ఉంటే నీ మాట నమ్ముతానంటాడనుకో, నీ గతి ఏమవుతుంది? నీకు రెండో కన్ను కూడా పోయి గుడ్డివాడివవుతావు. అతనికింకా ఒక కన్ను మిగిలి ఉంటుంది అన్నాడు సాధువు. ఒంటికన్నువాడు మండిపడుతూ వెళ్ళిపోయాడు. తరువాత చెప్పులు కుట్టేవాడు సాధువుతో, స్వామీ, ఒక పరదేశీవాడు ఇవాళ నాచేత చెప్పు బాగుచేయించుకుని నన్ను సంతోషపెడతానన్నాడు. వాడి దగ్గర ఉన్నదంతా కాజేస్తాను అన్నాడు. నీకు కొంచెం కూడా బుద్ధిలేదు. ఆ వర్తకుడు నీకు రాగి డబ్బు కూడా ఇవ్వడు. వాడు నీతో ఏమంటాడంటే, మన సుల్తానుగారి శత్రువులంతా సర్వనాశనమైపోయారు. ఆయనను ఎదిరించేవాడు ప్రపంచంలో లేడు. ఈ మాట విని నీకు సంతోషమైందా అంటాడు. సంతోషమైందని చచ్చినట్టు అంటావు. అనకపోతే రాజభటులు నిన్ను చిత్రవద చేస్తారు అన్నాడు సాధువు. చెప్పులు కుట్టేవాడు గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత జూదగాడు ముందుకు వచ్చి, స్వామీ, ఇవాళ ఒక పరదేశిని జూదంలో ఓడించాను. వాడు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలని, లేకపోతే తనకున్నదంతా నాకిచ్చేయాలని షరతు పెట్టాను అన్నాడు. ఆ మనిషి నీకు చిల్లిగవ్వ ఇవ్వడు. సముద్రంలో ఉండే నీరంతా నీ దోసిట్లో పట్టి తెస్తే తాగుతానన్నాడనుకో, నీ గతి ఏమిటి అన్నాడు సాధువు. ఈ సంభాషణలన్నీ వర్తకుడు విని ఉన్నాడు గనక మర్నాడు తనను మోసగించిన నలుగురినీ సులువుగా మోసగించాడు. చందనం ఎత్తు ఈగలను, అందులోనూ సగం ఆడవి సగం మగవి ఉండేటట్టు ఇవ్వలేక మొదటి మోసగాడు చందనం కట్టకు 10 బంగారు మాడల వంతున డబ్బిచ్చుకున్నాడు. అదేవిధంగా మిగిలిన ముగ్గురూ ఆయనకు సమాధానం చెప్పలేక క్షమాపణలు చెప్పుకుని తమదారిన తాము వెళ్లారు. వర్తకుడు తనకు రావలసిన డబ్బంతా వసూలు చేసుకుని నగరమంతా వెతికి ఆ ముసలిదాన్ని పట్టుకుని ఆమెకు కొంత బంగారం బహుమానంగా ఇచ్చి, ఇక జన్మలో ఆ నగరంలో అడుగు పెట్టకూడదనుకుంటూ బాగ్దాదుకు తిరిగి వెళ్ళిపోయాడు. For more videos, please like, share and subscribe to my channel and support me. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.